హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ లైఫ్ విత్ సిరి. మీరు నా వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ చూస్తున్నారు కదా! కానీ ఈరోజు వీడియోలో నా హెల్త్ ఇష్యూస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ జర్నీకి వెనకాల ఉన్న అసలు రీజన్ అయితే ఇదే అనమాట. సో, నేను మెడిసిన్స్ కోసం అని చెప్పి రాజమండ్రి వెళ్తున్నాను ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కోసం. సో, అక్కడ క్లిప్స్ అన్నీ చూపిస్తూ ఆ రోజు నేను కుకింగ్ ఏం చేశాను ఇవన్నీ చూపిస్తూ మీతో మాట్లాడతాను. ఓకేనా? సో, ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యే ముందు అయితే పులిహోర అనేది ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ కూడా చూపిస్తాను. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈజీగా అయిపోతుందని చెప్పి పులిహోర అయితే స్టార్ట్ చేశామాట. ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. హాట్ వాటర్ కాచి హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా రాగి జావ అది తాగడానికి టైం లేదని చెప్పి ఓన్లీ హాట్ వాటర్ తాగేసి పులిహోర అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ దానికి కావాల్సినవి ఎండుమిర్చి, మినపప్పు అండ్ పల్లీలు, వేరుశనగ గుడ్లు. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. అంటే ఆవాలు కూడా వేస్తారు. బట్ అక్కడ ప్లేస్ స్ప్రెడ్ అయిపోతుందని జెప్పి వేరేగా అయితే పెట్టాము. ఇదొచ్చేసి పచ్చిశనగపప్పు అనమాట. పచ్చిశనగపప్పు ఆల్రెడీ ముందు నానబెట్టింది. నెక్స్ట్ ఇదొచ్చేసి దబ్బకాయ పులిహోర. అంటే మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి దబ్బకాయలయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. సో, దబ్బకాయతో పులిహోర అనేది చేస్తున్నామనమాట. ఫస్ట్ పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసి మనం వేరుశనగ గుడ్లు, పల్లీలుంటాయి గదా! అవేసి బాగా ఫ్రై చేయాలి. అంటే అవి చిట్లాలనమాట. గోల్డెన్ కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక వేరే దాంట్లోకైతే తీసేసుకున్నాము. వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా వేరే ఎక్స్‌ట్రా ఏమి వేయక్కర్లేదు. ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదొచ్చేసి మినపప్పు యాడ్ చేస్తాం ఇప్పుడు. నాకు మినపప్పు ఎందుకు ఎక్కువ ఏసామంటే నాకు పప్పులు తగులుతూ ఉంటే ఇష్టమనమాట. సో, మినపప్పనేది ఎక్కువ యాడ్ చేశాము. సో, మినపప్పు కూడా గోల్డెన్ కలర్ రావాలి. మినపప్పు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆ ఆయిల్‌లో. అండ్ పచ్చిశనగపప్పు నానబెట్టాం కదా! పచ్చిశనగపప్పు, ఈ మినపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం ఈ మినపప్పు వేగాక మనం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చాక అప్పుడు మనం రిమైనింగ్‌వన్నీ ఏస్తాము. ఈలోపు మా మమ్మీ రైస్ కుక్ చేశారు కదా! రైస్‌లో కొంచెం కరివేపాకు, ఆయిల్ వేసింది. అంటే ఆయిల్ సరిపోదు. సో, దీంట్లో కూడా ఆయిల్ వేసి అట్లా పెట్టిందన్నమాట. ఈలోపు ఇవి వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసేయాలి. ఫ్రై చేశాక ఇందాక ఆవాలని చెప్పాను కదా! సో, ఆ ఆవాలు కూడా వేసి అండ్ కర్రీ లీవ్స్ రైస్‌లోనే వేయాలి అండ్ తాలింపులో కూడా వేయాలి. అండ్ పసుపు. ఇవన్నీ ఏసి ఫ్రై చేయాలి. మనం యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో ఇంగువ ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. కొంతమందైతే ఆవపిండి కూడా వేస్తారు. ఇది కూడా వేస్తే చాలా బావుంటుంది. సో, మేము అవేమీ ఎప్పుడు యాడ్ చేయలేదు. తర్వాత దబ్బకాయ రసం తీసాం గదా! ఆ రసం కూడా యాడ్ చేసి, సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట. సాల్ట్ సరిపోయిందో లేదో మనం మిక్స్ చేసాక కొంచెం టేస్ట్ అయితే చేస్తే ఈ టైంలో తెలుస్తుంది. సో, నాకు మా మమ్మీని అడుగుతున్నానన్నమాట. కొంచెం టేస్ట్ చేస్తాను అని జెప్తే, కొంచెం పులుపు, సాల్ట్ కూడా తగ్గింది. ఈలోపు మా మమ్మీ ఏం చేసిందంటే, మళ్ళీ వెళ్లి ఇంకో దబ్బకాయ తీసుకొని ఆహ్, జ్యూస్ అయితే చేసింది. ఆ దబ్బకాయ అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసింది. ఈ 2 యాడ్ చేసాక మళ్ళీ కరెక్ట్‌గా సరిపోయినాయిమాట. మొత్తం మిక్స్ చేసి అప్పుడైతే ఇంకా బాక్స్‌లో అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇంకా అంటే ఇంతకుముందు బిర్యానీ అది చేసుకొని పట్టుకెళ్ళేదాన్ని. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం గదా! సో, ఆ టైంకి బిర్యానీ అది సెట్ అవ్వదని జెప్పి, పులిహోర అయితే సింపుల్‌గా అయిపోతుందని పులిహోర అయితే తీసుకున్నా. ఇంక బాక్స్‌లో అయితే ప్యాక్ చేసుకొని, అవొచ్చేసి నా మెడికల్ రిపోర్ట్స్ మాట. ఎక్స్‌రే అండ్ ఎంఆర్ఐ ఇవన్నీ కూడా. వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకొనైతే వెళ్తున్నాము. ఈలోపు పవర్ అయితే లేదు. మాకు నిన్న నైట్ నుంచి కూడా పవర్ లేదు. అదే అంతకుముందు నైట్ నుంచి కూడా పవర్ లేదు. సో, అదే చెక్ చేసాం గానీ రాలేదు. తర్వాత లైన్‌మెన్‌కి కాల్ చేద్దామని జెప్పి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఈలోపైతే మా హస్బెండ్ కారైతే తీసుకొస్తున్నారు. అంటే ఎండ గదా! మాక్సిమం ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందని. అంటే ఇంతకుముందు 6 ఆ టైంకి స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఆ టైంకి వెళ్తే ఆయన 300 అట్లా అంతవరకు చూసి 300 రూపీస్ అంతవరకు చూసి స్టాప్ చేసేవారు. మేమొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయేది. సో, అందుకని ఈసారి ఎర్లీగా స్టార్ట్ అవుదామని 3కి లేచాను. 3కి లేచి మొత్తం రెడీ అయ్యి కుక్ చేసుకొని ఎళ్ళేసరికి 4:30 అయిందనమాట. మా మమ్మీ కుక్ చేశారు. నేను జస్ట్ హెల్ప్ చేశాను వీడియో కోసం. అంటే అట్లా హెల్ప్ చేసి స్టార్ట్ అయితే అయ్యాము.
ఫస్ట్ టైమ్ అనమాట. నైట్ టైమ్ ఇలా అమలాపురం చూడటం. ఎవరు లేరు. కానీ 4:30 ఆ టైంకి వాకింగ్ అయితే చాలా మంది చేస్తున్నారు. నేను చేసేదాన్ని 5 ఆ టైంకి స్టార్ట్ చేసి. బట్ ఇప్పుడు చేయట్లేదు ఈ సమ్మర్ గురించి. అండ్ మా ఫ్రెండ్ వస్తారని చెప్పాను కదా! ఆవిడ కూడా లేరని చెప్పి చేయట్లేదు. స్టార్ట్ చేయాలి. స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి నేను కూడా వాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఫేజ్ 2లో చేస్తానని చెప్పాను కదా! ముందు వీడియోలో. సో, అప్పుడైతే వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా 4:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి మేమైతే బయలుదేరాము. ఇప్పటి నుంచి నా వెయిట్ లాస్ జర్నీ అండ్ ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాను ఇవన్నీ కూడా చెప్తాను. సో, మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ మేము ఐ మీన్ నేను డెలివరీకి తగ్గానని చెప్పాను గదా! సెకండ్ డెలివరీ టైమ్‌లో నాకు మేజర్ ప్రాబ్లమ్స్ మరీ హెల్త్ ఇష్యూస్ ఏమీ కాదు. ఆహ్, మైగ్రేన్ అనేది అటాక్ అయిందనమాట. సెకండ్ డెలివరీ టైమ్‌లో. అంటే అది ఇప్పుడు ఎలా వస్తుందంటే ఎక్కువ వాయిస్ సౌండ్ టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినా, స్క్రీన్ టైమ్ ఎక్కువున్నా, లేదు అంటే ఎండలోకి ఎక్కువ వెళ్ళినా, ఏడ్చినా ఆ టైంలో వస్తుందనమాట మైగ్రేను. ఇప్పుడు కూడా ఆల్రెడీ నాకు కోల్డ్. సో, వాయిస్ అందుకే అలా ఉంది. కోల్డ్, మైగ్రేన్. నిన్న బయటికి వెళ్ళాను కదా! కొంచెం అక్కడ ఎండ తగిలేటప్పటికి హెడేక్ వచ్చేసింది. ఏడ్చేసాను. తలపోటొస్తుందని ఇంకా ఏడుస్తే ఇంకా ఎక్కువొస్తుందనమాట. సో, అలా హెడేక్ వచ్చేసినందుకు, ఏడ్చినందుకు జలుబు చేసింది. అండ్ హెడేక్ కూడా మాట. సో, వాయిస్ అందుకే అలా ఉందనమాట. నెక్స్ట్ ఇంకలా మైగ్రేన్ ఒక్కటే గదా! అనేసి అట్లా ఉండేది మైగ్రేన్ తోటి. నెక్స్ట్ ఏమైందంటే నాకు స్పాండిలైటిస్ సెర్వికల్ స్పాండిలైటిస్ అనేసి వచ్చింది. అదెప్పుడు అంటే మా పాప 8 మంత్స్, 9 మంత్స్ ఉన్నప్పుడు అంటే అంతకు ముందు కూడా ఉండేది. బట్ నేనేమనుకునేదాన్ని జస్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది. అంటే నాకు చెయ్యి లాగేదిమాట. ఎడమ చెయ్యి లాగేది. లెఫ్ట్ హ్యాండ్ లాగడం ఏంటి అంటే చెస్ట్‌లో కూడా పెయినొచ్చేది. సో, చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, ఎడమ చెయ్యి లాగడం అంటే మామూలుగా మా పెద్దవాళ్ళు గాని, అంటే ఇంట్లో పెద్దవాళ్ళుంటారు కదా! మా అమ్మమ్మ గారు గాని, మా మమ్మీ గాని, మా అత్తయ్య గారు గాని వీళ్ళందరూ నీరసం మీద అంటే ఫీడింగ్ ఇస్తున్నాం కదా! సో, నీరసం మీద వస్తుంది అనేసంటే నేను మామూలుగా చూపించుకోవడం, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లని అవని ఇవన్నీ తీసేవారు. మళ్ళీ నీరసం అమ్మ ఫుడ్ సరిపోవట్లేదు ఫీడింగ్ ఇస్తున్నావు కదా! అలానే ఉంటదని చెప్పేవారు. సో, అప్పుడు లైట్‌గా ఉండేది. ఎక్కువ ఉండేది కాదు. సో, నేను లైట్ తీసుకున్నాను. అయిపోయింది. అయిపోయాక నేను వన్స్ స్కూల్‌లో స్టార్ట్ అయ్యేసరికి ఇంకా స్కూల్ వర్క్ అంటే కొంచెం ఎక్కువుంటుంది గదా! స్కూల్‌లో వర్క్ చేసుకొని ఇంటికొచ్చాక చిన్న చిన్న పనులు చేసుకునేసరికి నాకింకా పెరిగిపోయిందన్నమాట. ఇంకా నెక్ కిందకొంచితే పెయినొచ్చేసేది. పైకి లేపి బోర్డ్ మీద రాస్తుంటే పెయినొచ్చేసేది. ఇంక తట్టుకోలేకపోయేదాన్ని. స్కూల్‌లో కూడా ఇంకా చేయలేను అన్నంత స్టేజొచ్చేసింది. సో, అప్పుడు మళ్ళీ ఎంఆర్ఐలని, స్కానింగ్‌లని అమలాపురం మొత్తం చాలా హాస్పిటల్స్ అయితే తిరిగాము. ఇక్కడ కూడా సెట్ అవ్వట్లేదు. కాకినాడ అయితే వెళ్ళమన్నారు. అంటే కొంతమంది డాక్టర్స్ ఎలా సజెస్ట్ చేశారంటే ఆపరేషన్ పడుతుంది అట్లా అన్నారు. కొంతమందేమో ఇంకా చిన్న ఏజ్ కదా! ఆపరేషన్ వరకు వద్దులే అమ్మ. చిన్న చిన్న కిడ్స్ కదా! అనేసి కొంతమందన్నారు. నెక్ కాలర్ వేసుకోమనేవారు. పిల్లో తీసేసి పడుకోమంటాం. ఇలాంటియన్నీ చెప్పేవారు. అవి చేసినా కూడా తగ్గేది గాదు. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నంత సేపు ఏ మెడిసిన్ అయినా ఇంగ్లీష్ అయినా, ఆయుర్వేదం అయినా, హోమియో అయినా వాడుతున్నంత సేపు ఆ టైంలో తగ్గేది. స్టాప్ చేశాక మళ్ళీ వచ్చేది. నేను ఇలా ఉండగా కాకినాడ అయితే ఒక హాస్పిటల్‌కైతే వెళ్ళాను. హాస్పిటల్ నేమ్ చెప్పను గానీ, హాస్పిటల్‌కైతే వెళ్లి చూపించుకున్నాను. ఆయన ఇంజెక్షన్స్ పెట్టేవారుమాట. డాక్టర్ గారు ఇంజెక్షన్స్ పెట్టేవారు. 15 డేస్‌కి ఓపీ మాట. సో, వెళ్ళి అది 4-5 అవర్స్ ఇంజెక్షన్స్ సెలైన్‌లో అండ్ స్టమక్ చేసేవారు. పొట్టకి చేసేవారు. హ్యాండ్‌కి చేసేవారు. ఇలా 10-12 ఇంజెక్షన్స్ ఉండేవి. అవేంటి ఎలా ఎలాంటి ఇంజెక్షన్స్ అనేది మనకు తెలీదు. బట్ ఏమైందంటే నేను 3-4 టైమ్స్ వెళ్ళాను. 2 మంత్స్ టైమ్‌లో నేను 10-12 కేజెస్ ఒకేసారి పెరిగిపోవడం. ఆ వెయిట్ గెయిన్ అవ్వడం ఎలా ఉందంటే మొత్తం ఫుల్ బాడీ పెరిగిపోయి నడుస్తుంటే ఆవేశం వచ్చేసేది. పిల్లలకి లెసన్స్ చెప్పినప్పుడు గూడా ఆవేశం వచ్చేసేది. ఇంకా డిప్రెషన్‌లాగా ఒక లో ఫీల్ అయిపోయి ఇంక స్కూల్ కూడా మానేశాను. ఇంక ఇటు హ్యాండ్ పెయిను తగ్గలేదు నాకు. అటువైపు నాకు ఇది కూడా తగ్గలేదు. సో, ఆ మెడిసిన్స్ వాడి ఇంకా ఎక్కువ తెచ్చుకోవడం ఎందుకు అని జెప్పి అప్పుడు ఆయుర్వేదానికైతే షిఫ్ట్ అయ్యానన్నమాట. సో, ఆయుర్వేదం వాడుతున్నాను. ప్రెజెంట్ అదిగో చూపిస్తున్నాను కదా స్లిప్స్. చాలా నెలల నుంచయితే వాడుతున్నాను. ఇది కూడా అంతే అంటే నాకు
పూర్తిగా అయితే క్యూర్ అవ్వలేదు. మెడిసిన్స్ వాడుతుంటే బాగుంటుంది. తర్వాత మెడిసిన్ స్టాప్ చేశాక మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని ఇంకా లాస్ట్ డిసిషన్ ఏం తీసుకున్నాను అంటే, చూద్దాం ఈ మంత్ వెళ్ళి ఒకసారి ఇలా ఇలా ఉంటుందండి. మెడిసిన్స్ వాడేటప్పుడు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. అసలు ఏంటి పరిస్థితి అని అడుగుదామని ఎళ్ళాను. సో, ఇది ఎక్కడికి వెళ్ళాను అనేది చెప్తానిప్పుడు. అందుకే నేను ఇప్పుడు వరకైతే 75 కేజెస్ వరకు ఎళ్ళానన్నాను కదా! 75 నుంచి ఇప్పుడు 63 అట్లా వచ్చాను. సో, ఇంకా నా వెయిట్ లాస్ జర్నీ కంటిన్యూ అవుతుంది. నేను అప్ టు 50-55 మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ట్రై చేస్తాను. ఇదైతే వచ్చేసి 'రవి వర్మ' అనేసి ఉంటుంది. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటుంది. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే వెళ్ళానిక్కడికి. మొత్తం క్యూర్ అవ్వట్లేదని కాదు. ఇక్కడ చాలా మందికి క్యూర్ అయింది. ఇంకా పెద్ద పెద్ద క్యాన్సర్‌లని అలాంటియన్నీ పెద్ద పెద్దవి మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా క్యూర్ అయింది. ఇదేమి ప్రమోషన్ కాదు, ఏమి కాదు. జస్ట్ నేను వెళ్లి చూపించుకున్నాను. నాకు కూడా తగ్గింది అని చెప్పి మీకు కూడా చెప్తున్నాననమాట. ఇది ఎలా ఉంటుందంటే కన్పూర్ అని మంత్‌కి ఒక 4 డేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్లేసెస్ మారుస్తూ ఉంటారు. హైదరాబాద్, గుంటూరు ఇట్లా చాలా ప్లేసెస్‌లో పెడతారు. మంత్‌కి 4 డేస్ ఎవ్రీ ప్లేస్‌లో ఉంటుందనమాట. ఇక్కడ ఏరియా అంతా కొండల ఏరియా. కనుపూరు, గాదరాడ అనుకుంటా ప్లేసు. మేమెళ్ళేసరికే చాలా మందొచ్చేసారు. మేము అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే త్వరగా అయిపోతుందని అనుకున్నాం గానీ, మేమెళ్ళేసరికి అంటే సమ్మర్ కదా! చాలా మందొచ్చేసారు. చూడండి ఎన్ని కార్లున్నాయో, అన్ని కార్లు ఉన్నాయంటే లోపల చాలా మందున్నారని నాకర్థమైపోయింది. సో, మేమైతే వెళ్లి చూపించుకున్నాము. చూపించుకుంటే అంటే ఇంకా చూపియలేదు. జస్ట్ ఓపీ అయితే తీసుకున్నాను ఫస్ట్. ఓపీకే పెద్ద లైనుంది. ఆల్రెడీ ఆ పక్కనైతే చూస్తున్నారు. ఓపీ అయితే తీసుకొని నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దామని బయటకైతే వచ్చాం. అంటే అక్కడ ఏమి దొరకవు. ఓన్లీ కొండల ప్రాంతంలో జస్ట్ విలేజ్ స్టైల్‌లో ఉంటదన్నమాట అదంతా. అంటే అక్కడ ఆల్రెడీ ఫుడ్ పెడతారు. అంటే వాళ్ళ టైప్ ఫుడ్ అంటే ఆహ్, పాతవి ఉంటాయి గదా! పాత రోజుల్లో ఫుడ్ హెల్త్‌కి చాలా మంచిది అలాంటివి. టీ కూడా ఇస్తారు. అది కూడా చాలా బావుంటుంది. కానీ ఏంటంటే మా హస్బెండ్ తినలేము అనేసి అన్నారని జెప్పి ఇంక మేము పట్టుకొని వెళ్ళిపోతామనమాట. సో, పులిహోర అయితే ప్రిపేర్ చేశాం కదా! పులిహోర అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే తీసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసొచ్చేసరికి ఇంకా పెద్ద లైనుంది. మా హస్బెండ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండున్నారు. అమ్మో! ఈయన వల్ల అవ్వదు అని జెప్పి, సరే ఈలోపు అదంతా ఒక రౌండేసొద్దామని జెప్పొచ్చాను. ఇంతకుముందు ఓపీ అయితే అక్కడ తీసేవారు. అక్కడ వెనకాల ఇంకో షెడ్ కనిపిస్తుంది గదా! బరకం కప్పి అక్కడైతే ఓపీలు ఆఫ్టర్‌నూన్ నుంచి చూస్తారన్నమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ గాబట్టి ఇక్కడ చూస్తున్నారు. ఇదొచ్చేసి శివాలయం. అంటే ఇవన్నీ గూడా పల్లెటూరులో ఓల్డెన్ డేస్‌లో ఎలా ఉండేది ఆ టైప్‌లో ఉంటుంది. వాతావరణం అంతా ఆయుర్వేదిక్ గాబట్టి సో, ఆ ఓల్డెన్ కల్చర్ అంతా గూడా మనకక్కడ కనిపిస్తుంది. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. కొండల ఏరియా గదా! ఇవి కుటీరాలంటారు. ఆ కుటీరాల్లో ఏంటంటే ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు అంటే ఇంతకుముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ అక్కడ చాలా చేశారంట. అక్కడ ఉండడానికి కూడా ఫారినర్స్ అవి కూడా వెళ్లారు. సో, వాళ్ళందరూ ఉండడానికి ఆ కుటీరాలు అవి వేశారు. ఎండైతే అప్పటికే చాలా ఎండొచ్చేస్తుంది. సో, నేనలా వాక్ చేసుకుంటూ అవన్నీ చూపించాననమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! అదైతే గోశాల ఇంకా చిన్న చిన్నవి ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకెళ్తే అక్కడ ఇంతకుముందు మెడిసిన్స్ అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా పెడతారు. అయన్నీ చూపిస్తున్నాననమాట. బట్ ఇప్పుడు లంచ్ అది అక్కడ పెట్టట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్‌కయితే వెళ్ళిపోయింది. అది చూపిద్దాం అనుకున్నాను గానీ మాకింకా ఎర్లీగా అయిపోయిందని చెప్పి వచ్చేసామాట. ఇదొచ్చేసి మెడిసిన్స్‌కి బిల్ పే చేస్తాం ఇటువైపు. అంటే చాలా నీట్‌గా పెట్టారు. ఒక ప్లేస్‌లో ఓపీ రాయించడం, ఒక ప్లేస్ క్లమ్జీగా లేకుండా నీట్‌గా అయితే ఉంది. ఇక్కడైతే మెడిసిన్స్ బిల్ చేస్తాము. ఇక్కడొచ్చేసి మెడిసిన్స్ తీసుకునే ప్లేస్ మాట. సో, ఈ మెడిసిన్స్ అవి తీసుకొని అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇది ఏంటంటే మనకి హెయిర్ ఆయిల్స్ అని, బాత్ ఎసెన్షియల్స్ అని, ఇంకా బేబీ పౌడర్స్ అని ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ అంటే వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి వెయిట్ లాస్ పౌడర్ కూడా ఇస్తారు. నేను ఇంతకు ముందు తీసుకున్నాను. బట్ నేనైతే యూజ్ చేయలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్యాకెట్ ఆ టైప్‌లోనే ఉంటుంది. అండ్ టీ పౌడర్ ఉంటుంది. ఆ టీ పౌడర్ ఏంటంటే వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. ఆయుర్వేదిక్ మాట. సో, అది చాలా బావుంటుంది. అండ్ కస్టమైజ్డ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! వాళ్ళకి కస్టమైజ్డ్ ప్లాన్స్ అనేది ఇస్తారన్నమాట అక్కడ. సో
నేనిదంతా తిరిగొచ్చాను. మా హస్బెండ్ ఇంక అవ్వదని జెప్పి నేనే ఆ లైన్‌లో అయితే నుంచున్నాను. నుంచున్న టర్న్ వచ్చేటప్పటికి ఈయనే చూస్తారు. మెయిన్ డాక్టర్ మాట. ఆయన చేత మెడిసిన్స్ అయితే రాయించుకొని, ఇక్కడ వినాయకుడైతే చాలా బాగున్నారు. మట్టితోటి చేశారంట. సో, అదొక క్లిప్ అయితే తీసుకున్నాను. ఇవేంటంటే ఆయన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ స్కానర్స్ మాట. మీరెవరైనా ఫాలో అయ్యి ఆయుర్వేదిక్ యూజ్ చేయాలంటే గనక వెళ్ళొచ్చు. ఇంక లాస్ట్ మేము మెడిసిన్స్ అయితే తీసేసుకున్నాము. మెడిసిన్స్ ఎలా వాడాలి ఏంటి అంటే ఇప్పుడు చూసుకోలేదు అంటే మళ్ళీ మనకి తెలుసుకోవడం ఇవన్నీ చాలా కష్టం. అక్కడ ఉండగానే డౌట్స్ క్లారిఫై చేసుకుంటే బెస్ట్. అంటే ఎలా వాడాలి ఏంటి? అంటే ఇది ఇంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేశానన్నాను కదా! అప్పుడే తీసుకున్నాను ఇవి కూడా. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంగ్లీషు ఇవి కూడా 2 ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవి కూడా 2 కంబైన్డ్‌గా వేసుకోవచ్చో లేదో డౌటు. బట్ నాకది క్లారిఫై అవ్వక ఇంగ్లీష్ మెడిసిన్స్ మొత్తం స్టాప్ చేసేసి ఇవేసుకునేదాన్ని. సో, ఇక్కడ ఏదన్నా డౌట్ ఉంటే ఇక్కడే క్లారిఫై చేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్ కదా! అని జెప్పి వెళ్ళామాట. లాస్ట్‌కి ఇంకా మా హస్బెండ్ కార్ తీసేసారు. ఇంక సో, మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అంటే ఇప్పుడు మేమొచ్చేసరికి 9, 10 అట్లా అయిపోయింది. అంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యేసరికి ఆటోలు అవి చూడండి చాలా వచ్చేసినాయి. అంటే ఆ టైంకి స్టార్ట్ అవుతారు. సో, నాది 2:37 అలా వచ్చింది నంబరు. 300 వరకు చూసి అక్కడితో స్టాప్ చేసేస్తారు. అంటే ఆయన మళ్ళీ లంచ్‌కెళ్ళిపోతారు. 9:30, 10 వరకు చూస్తారు. లంచ్‌కెళ్ళిపోయి లంచ్ అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. సో, ఎక్కువ టైం పట్టేస్తుందని జెప్పి త్వరగా అయితే వెళ్ళాల్సొచ్చింది. ఇంకా త్వరగా అయిపోయింది గదా! ఎక్కడికైనా వెళ్దాం అంటే ఎప్పుడు మేము మాక్సిమం బయటికి ఎక్కువ టూర్స్ అది వెళ్ళము. సో, ఎక్కడికన్నా వెళ్దాము అంటే నెక్స్ట్ ఆయన రాజమండ్రి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూపిస్తాను అన్నారు. సో, ఇక్కడ శివాలయం అది ఉంటుంది. అవన్నీ చూపిస్తానన్నారు. అవన్నిట్లికి వెళ్ళాము. మహాకాళేశ్వర టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. అది నెక్స్ట్ మీకు ఫుల్ వీడియోలో పెడతాను. ఇదొచ్చేసి నా రాజమండ్రి మెడిసిన్స్ కోసం వెళ్ళిన వీడియో అనమాట. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్.